ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిపై కొడుకు దాడి చేయడంతో ఆమె ఎక్కడికక్కడే మృతి చెందింది. బుబా కుమారుడు మధు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మధుకు అతని తల్లికి గొడవ జరుగుతోంది. గత రాత్రి కూడా మధు మద్యం తాగి రావడంతో తల్లికి అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మధు తల్లి తలపై కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తిరుమలాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనే అతను 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతను వాటర్ ప్లాంట్ నడుపుతూ ఉంటాడు. ఈ టౌన్లో వాటర్ అయి పోసుకుంటూ ఉంటాడు. అతనికి వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు, బాబు. అతను రోజు కూడా ఈ ఆత్మకూరు చెరువుకి ఈతకు వస్తుంటాడు అందరితో కలిసి. ఇదే క్రమంలో నేను సాయంత్రం 5 గంటలప్పుడు కూడా వాళ్ళ కొడుకుని తీసుకుని బుల్లెట్ బైక్లో ఈ నెల్లూరు మన ఆత్మకూరు చెరువైన అలుగు దగ్గరకు వచ్చి ఈత కొట్టడానికి బట్టలన్నీ ఊడిసి పక్కన పెట్టి బైక్ ఆడాపి ఈతకు దిగాడు. ఆ దిగే క్రమంలో ఫస్ట్ టైం స్పోర్ట్స్గా దిగడం వల్ల లోతుకి వెళ్ళాడు. ఆ లోతుకి వెళ్ళి లోపలికి వెళ్ళడంలో బాగా ఆయన అక్కడికి వెళ్ళి ఊపిరాడక కేకలు వేస్తే పక్కనే ఉన్న ఐపు సంస్థలు కూడాను అతనికి టవల్ తీసుకొని ఇసిరారు కాపాడే క్రమంలో ఆ టవల్ను కూడా వాళ్ళని లాగి భయపడి బయటకు వచ్చేసారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి అట్లనే పోలీస్ ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల ఇమీడియట్గా మేము కూడా వచ్చి గజేతగాళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చాం. ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నైట్ చీకటి పడడం వల్ల వీలు కాలేదు. ఈరోజు కూడా ఉదయాన్నే మున్సిపల్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి దీని మీద అతను ఈతకు దిగి ప్రమాదవశాత్తు చనిపోయిన విధంగా వాళ్ళ భార్య కంప్లైంట్ తీసుకుంటుంది. కేసులో చేసి జిల్లా డీఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు.